మనం తీసుకునే గాలి మన శక్తి కొలది మనం తీసుకుంటున్నాం. మన బాధ్యతలు మన శక్తి కొలది మనం మోస్తున్నాం. మన హక్కులు మన అవసరం కోసం వినియోగించుకుంటున్నాం. అంతే కదా. మనం సోషల్ యానిమల్స్ అని చదువుకున్నాం కదా. మనిషి సంఘజీవి. సంఘంతో పాటు ముందుకెళ్ళిపోవాలి. ఏదన్నా ఉంటే మెచ్చుకోవాలి. అంతేగాని వాళ్ళేమీ వెళ్ళి ఎవరెస్ట్ శిఖరం ఎక్కి మనల్ని తాడేసి పైకి ఎక్కించాలని, లేకపోతే వాళ్ళే మనల్ని ఎత్తుకొని వెళ్ళి దింపాలని మనం కోరుకోవట్లేదు కదా. ఎంత ఎక్కినా కిందకి రావాల్సిందే కదా ఎక్కిన వాళ్ళు కూడా. అలాగే ఉండాలి, ఈ విధంగానే ఉండాలి, ఇదే చదువుకోవాలి, మేం చెప్పిన సంబంధాలే చేసుకోవాలి. ఒకవేళ అది కుదరకపోతే విడాకులు ఇచ్చేవాడికి అనేస్తారు బంధువులు. నోటికి ఏదొస్తే అది అనేస్తారు. వీళ్ళ మనసులో ఏముంది, వీళ్ళ ఆలోచన ఏంటి, వీళ్ళు దీని నుంచి దిగమింగుకోవడానికి వీళ్ళకి ఒక టైం కావాలి, స్పేస్ ఇవ్వాలి అన్న ఆలోచనే ఉండదు. బంధువుల గురించి చెప్తున్నా ఇదంతా. బంధువులు ఉంటారే రాబంధుల్లా పీక్కు తింటారు. మనకి ఒక మాట సాయం కూడా చేయరు, కానీ మనల్ని అష్టవంకలు పెడతారు. తల మీద ఉన్న ఎంట్రికి నుంచి కాలి గోరు కింద, కాలి పాదం కింద ఉన్న ధూళి వరకు పెడతానే ఉంటారు ఆంక్షలు. వాళ్ళేమీ మనకి సహాయం చేయరే. మన ఇంట్లో పని చేయవచ్చు, చెయ్యరే. జతగా రావచ్చు ఆఫీస్కి వెళ్ళే దారిలో, రారే. ఇంటికి వచ్చేసరికి కొంచెం ఏదో ఒక సహాయం చేయొచ్చు, చెయ్యరే. కానీ అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఆంక్షలు పెడతా ఉంటారు. మనకు కూడా వాళ్ళ మాటలు వినకపోతే భయం వచ్చిద్ది. వాళ్ళే కదా మనకు స్నేహంగా ఉండేది, ఇంకెవరున్నారు. వాళ్ళ మాట వినకపోతే ఏమవుతుందో అని భయం. వాళ్ళ వల్ల సమాజంలో వాళ్ళు ఏమన్నా చెప్తే మిగతా వాళ్ళు ఏమనుకుంటారన్న ఆందోళన. ఈ భయాలు ఆందోళనల నుంచి బయటకు వచ్చేయాలి. ఎందుకంటే కష్టపడేది మనం, బాధ్యతలు మోసేది మనం, మన ఇంట్లో పని మనమే చెయ్యాలి కదా. బంధువులు ఎవరెవరో ఏదో అనుకుంటారని మనమేమీ తగ్గి ఉండక్కర్లే. మనం తప్పు చేయనంత వరకు ముందుకెళ్ళిపోవటమే. జై శ్రీరామ్ అని ముందుకెళ్ళిపోవటమే. అంతేనా. బంధువులతో ప్రేమగా ఉందాం, ప్రేమ ఆప్యాయతల్ని పంచుదాం. కానీ మన మనసు లోతుల్లోకి వచ్చి సూదుల్లో గుచ్చుతుంటే మాత్రం దూరం పెట్టేద్దాం. లక్ష్మణ్ రేఖ గీయాల్సిందే వాళ్ళకి మనకి మధ్యలో. ఏమంటారు?